భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి తీరంలో గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథుని భక్తులు పూజలు చేసి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 6వ తేదీన వేలాది విగ్రహాలను భద్రాచలం గోదావరి తీరానికి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అదనంగా 15 మంది వైద్య బృందం, 3 షిఫ్టుల్లో ఒక్క 108 అంబులెన్స్, లైఫ్ సపోర్ట్ ఎమర్జెన్సీ వాహనం సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 36 మంది, గజ ఈతగాళ్లు 12 మంది, దేవస్థానం సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉంటారు. నిమజ్జనం కోసం 3 భారీ క్రేన్లు, జేసీబీలు సిద్ధంగా ఉంచారు. భక్తులు అధికారులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం రావాలని, ఇబ్బందులు ఉంటే డయల్ 100కి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. గోదావరి ఘాట్ దగ్గర మన సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎన్డీఆర్ఎఫ్ టీం కమాండెంట్ గారు, మరియు గ్రామ పంచాయతీ, మత్స్యకారులు, మన ఇరిగేషన్ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ మంచి సమన్వయంతో ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా మంచిగా ఏర్పాటు అయి ఉంది. జనాలకి అందరికీ నా ఒకటే విజ్ఞప్తి, మన వినాయక విగ్రహం అంటే ఇప్పుడు ఈ దేవుడికి మనము గోదావరిలో అర్పణ చేసే సమయంలో ఆగమై దానికి రద్దీ చేసుకొని ఇబ్బంది పడద్దు కూడా. సో దయచేసి మీరు ఎంత నెమ్మదిగా ప్లాన్ చేసుకొని పోలీస్ వారి సందేశం అనౌన్స్మెంట్ పాటిస్తూ ఇక్కడ వచ్చేస్తే ప్రశాంతంగా అందరికీ అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ఈ ఘాట్ దగ్గర రావడానికి దయచేసి ఎవరు కూడా తొందరపడొద్దు. ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు, టీం ఉంది, వాళ్ళే మన దేవుడి విగ్రహానికి ఇక్కడ తీసుకొస్తారు అండ్ దానికి మంచి మర్యాదగా, గౌరవంగా గోదావరిలో సమర్పిస్తారు. సో ఇక్కడ వచ్చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఒక పకడ్బందీగా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి డీజే పెద్ద సౌండ్ పెట్టి డాన్స్ చేసుకొని అవన్నీ చేసుకొని ఎవరు ఇబ్బంది పడొద్దు, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు. తర్వాత కొంతమంది ఏమంటారంటే పోలీస్ మాకు నెట్టేసింది అవన్నీ ఎవరైనా మాట్లాడితే మేము ఒకటే చెప్తున్నాము, పోలీస్ సిబ్బందిది బాధ్యత, అందరిది సేఫ్టీ ఉంది. కాబట్టి ఎవరైనా ఈ వచ్చే నడుస్తున్న భక్తులకి లేదా వినాయక విగ్రహానికి, మన దేవుడికి అడ్డం వచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి భక్తి భావన అందరికీ ఉంది, కానీ అధికారులకి అనవసరంగా ఇబ్బంది పెట్టి జనాలకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే మాత్రం అప్పుడు మేము అది ఎవరిది మాట వినము. ఓకే, పబ్లిక్ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి మంచి ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఈ సౌండ్ ఎక్కువ చేసి ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ చేయడం, దానివల్ల ఆగం ఎవరు కావద్దు. చిన్నపిల్లలకి దయచేసి ఇక్కడ తీసుకురావడం అవాయిడ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గోదావరి అంటే మన తల్లి, కాబట్టి దాంట్లో ప్లాస్టిక్ ఇవన్నీ చెత్త వేయడం అయితే అస్సలు చేయకూడదు. మన దగ్గర గ్రామ పంచాయత్ ఏర్పాటు చేసి ఉన్నాయి బిన్స్, దాంట్లో మంచిగా మన స్టోర్ చేయడానికి ఏర్పాటు చేస్తారు, దాంట్లోనే వేయండి. కానీ నదిలో బ్రిడ్జ్ నుంచి పెట్టడం అవన్నీ అయితే అది అస్సలు బాగా పద్ధతి లేదు. అందరు సహకరిస్తే ప్రశాంతంగా దీని నుంచి బయటపడతాం. పోలీస్ అంచనా కూడా ఉంది, ఒక దాదాపుగా 2000 మన దగ్గర విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా పెద్ద నంబర్, కానీ లాస్ట్ ఇయర్ కూడా మంచిగానే చేశారు. బట్ అందరు ఒకే సమయానికి వచ్చేస్తే కుదరదు. సో మీరు దయచేసి అందరూ ఎట్లా వీలవుతుందో వచ్చేస్తూ చేసుకుంటూ పోతే చాలా మంచి వాతావరణంలో ఇది ముగింపు చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.